మే 11 నిన్న మనం సాయంత్రం 5:32 ఆ మహిళతో మాట్లాడినాం. సో ఒకసారి మన తొలి వెలుగు రగ్గారు మరి ఇప్పుడు నాకు సమాధానం చెప్పాలి. నేను అమ్మాయి ఒక ప్రశ్న అడుగుతుంది, ఈ ఫేక్ అనే వాళ్ళకి ఒక ప్రశ్న అడుగుతుంది. ఒకసారి ఉంది పోయి నా మీద కేసు పెట్టమని చెప్పిన ఇన్ఫర్మేషన్ తప్పు, నన్ను అసాసినేట్ చేస్తానని చెప్పి కేసు పెట్టాం మనం. అప్పుడు ఇష్యూ బయట రేపు వీడియోలో ఏదో చెప్పండి. ఒకవేళ కనుక నేను క్యారెక్టర్ ఫేక్ అయితే క్యారెక్టర్ అసాసినేట్ చేస్తే నా మీద కేసు పెట్టమనండి అనేసి కదా. ఎవరైతే ఈ వీడియో ఫేక్ అంటున్నారు లేదంటే కామెంట్స్ పెట్టిస్తున్నాడు. ఇప్పుడు ఇప్పుడు ప్రాబ్లం ఫేస్ చేసింది మీరు, మీకు నిజం తెలుసు, మోసం చేసిన సొసైటీకి ఏం తెలుసు. మీరు ఏం చెప్తారంటే రేపు అంటున్నారు కదా ఇదంతా ఫేక్ అనేసి. అంటే ఇప్పుడు ఫంక్షన్ బిల్డర్స్ లో కొన్ని బిల్డర్స్ అప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళకి జస్టిఫికేషన్ ఇచ్చుకున్నారు, వాళ్ళ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అనేసి, కాలోజీ అనేసి, ప్లస్ టీవీ తెలంగాణ అనేసి అందరూ వచ్చి మరి జస్టిఫికేషన్ ఇచ్చుకున్నారు కదా. రేపు తప్పు లేదు అది అనేసి ఒక్క మాట మాట్లాడమని రాకుండా లేదంటే వాళ్ళందరినీ వచ్చి తప్పు అనేసి చెప్పమన్నది అని అడగలేదు కదా. అర్థమైందా? కాలోజీ శ్రీనివాస్ కానీ ప్లస్ టీ వాళ్ళు కానీ లేదంటే పృథ్వీరాజ్ గారు కావచ్చు, లేదంటే పాజం యాదగిరి గారు కావచ్చు, గాది ఇన్నయ్య గారు కావచ్చు, ఇంకా రఘుతోని ఎవరైతే ఈ ఇద్దరికి సంబంధించిన తెలిసిన వాళ్ళు ఒక్కరైనా ఇప్పుడు ల్యాండ్ గ్రాబింగ్ ఇంకోటి ఇష్యూ వస్తే, రియల్ ఎస్టేట్తో ఇంకోటి ఇష్యూ వచ్చి రఘు మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే అందరూ వచ్చి లేదు రఘు మంచోడు అని చెప్పేసి మాట్లాడారు కదన్నా. ఇప్పుడు ఈ విషయంలో కూడా మహేష్ గారు చెప్పేది తప్పు, మేము చెప్పేదే రైట్ అని చెప్పేసి ఆ కాలోజీ సీనియర్ కావచ్చు, ప్లస్ టీ వాళ్ళు కావచ్చు, పక్కా తెలంగాణ రాము కావచ్చు, పృథ్వీరాజ్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మీరందరూ వచ్చేసి మహేష్ గారు చెప్పేది తప్పు అని ఖండించమంటుందా. అమ్మాయిని శారీరకంగా వినియోగించుకున్న తర్వాత అమ్మాయికి ప్రెగ్నెంట్ చేసి అమ్మాయిని జీవితాన్ని అలా నాశనం చేసింది మన తొలి వెలుగు రఘు. కాబట్టి మన తోలి వెలుగు రఘు స్పందించాలని చెప్పేసి నేను మనం వీడియో చేసినాం. సో అమ్మాయి ఇచ్చిన చాటింగు, వాళ్ళ మధ్యలో ఉన్న కాన్వర్జేషన్ నిన్న మనం లైవ్లో ప్లే చేసే ప్రయత్నం చేసినాం. ఇదంతా తప్పు, ఇదంతా మహేష్ గాడ్సే సృష్టిస్తుండు, ఇది ఫేక్ న్యూస్, ఇది 2022 సంవత్సరం న్యూస్. ఇప్పుడు ఈ ఇష్యూకి ఈ అమ్మాయికి సంబంధమే లేదు. లేదంటే మహేష్ గాడ్సే అంతా కల్పించి బండి సంజయ్ గారి కొడుకుది పోక్సో కేసు నడుస్తుంది కాబట్టి ఆ ఇష్యూని ఈ ఇష్యూని రెండు కలిపి డైవర్ట్ చేయడానికి ప్లాన్ చేస్తుండు, లేదంటే ఫేక్ న్యూస్ అని చెప్పేసి నెగిటివ్ కామెంట్స్ మన రేవంత్ తొలి వెలుగు రగ్గారు పెడుతున్నారు. సో సంతోషం, మీరు నెగిటివ్ కామెంట్స్ పెట్టవచ్చు, మీరు ఇంకేమైనా చేయొచ్చు, కానీ మరి వివరణ అంటే మీ ఛానల్ ద్వారా కావచ్చు, మీ నోటి ద్వారా కావచ్చు, మహేష్ గాడ్సే చెప్పింది తప్పని కానీ, లేదు మహేష్ గాడ్సే అబద్ధాలు చెప్తున్నావు కాబట్టి పరువు నష్టం కేసు వేస్తామని కానీ ఇంకోటని కానీ చెప్పిర్రా? ఎక్కడా కూడా చెప్పలేదు. మరి చెప్పనప్పుడు మనం ఏం చేస్తాం, ఆటోమేటిక్గా ఆ మహిళ పక్షాన ప్రతిరోజు నేను మాట్లాడతానని ఫిక్స్ అయినా కాబట్టి బండి సంజయ్ గారి ఇష్యూ గురించి మాట్లాడటానికి తెలంగాణలో ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్, ప్రతి ఒక్క శాటిలైట్ ఛానల్ పనిచేస్తుంది. నేను ఒక్కని మాట్లాడినంత మాత్రాన ఏం అన్యాయం జరిగిపోదు, ఏం న్యాయం జరిగిపోదు. ఏది జరగాలో అది జరుగుతుంది, చట్టం తన పని తాను చేసుకపోతుంది. కానీ మహేష్ గాడ్సే మాట్లాడతలేడు. అది ఒకటంటే నేను చెప్తున్నా కదా, 101 ఛానల్ అని నాదొక్క ఛానల్, నేను మాట్లాడకపోతే ఏం వరగదు. కానీ ఈయన గురించి మాట్లాడకపోతే నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఆ మహిళ నన్ను నమ్ముకున్నది, మహేష్ గాడ్సేతో అయితే నేను న్యాయం చేస్తాను నమ్మి నా దగ్గరికి వచ్చింది. సో అందుకే నేను ఇదే ఇష్యూ గురించి మాట్లాడతా. ఇప్పుడు 37,000 మంది ప్రజలకు సమాధానం చెప్పలేదు, చెప్పకుండా మరి రగ్గారు ఫేక్ న్యూస్ అని చెప్పేసి ఒక కథ నడిపిస్తుంది. ఈ ఫేక్ న్యూస్ గురించి అలా మనం మాట్లాడదాం. ఫేక్ న్యూస్ అని చెప్పడంతో పాటు ఈ మహిళ కూడా ఫేక్ అని చెప్తే ఇంకా సంతోషపడతాను నేను. మహిళ కూడా ఫేక్, ఊరు కూడా తెలియదు, గామోరు నాకేం సంబంధం, అసలు ఇప్పుడు చూడలేదు. ఇట్లా కుదిరితే ఇసవంటి స్టేట్మెంట్స్ ఇవ్వాలని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. లేదంటే కామెంట్ సెక్షన్లో పెట్టి ఏమని, ఆ మహిళకు రఘుకు సంబంధం లేదు, ఆ మహిళను అసలు రఘు వాడుకోలేదు ఫిజికల్గా, ఇంకా మీ ఇష్టం వచ్చినాయి, మీకు ఇష్టం వచ్చిన కామెంట్స్ మీరు ఇవ్వచ్చు, నేను ఏకీభవిస్తా, మీ కామెంట్స్ని చూస్తా ఖచ్చితంగా. కాకపోతే మరి నిజం మాట్లాడదాం. ఇలా ఇది ఒక టైటిల్ పెట్టి చూడవచ్చు, కామాంధుడు రఘు ఫేక్ న్యూస్ అంటుండు,
మరి ఫేక్ గర్ల్ అని కూడా చెప్పొచ్చు కదా ఈ మహిళను. ఫేస్ బ్లర్ చేస్తున్నట్టుండు. ఆడబిడ్డ గురించి మాట్లాడుతున్నప్పుడు అమ్మాయి సొసైటీలో ఒక పరువు ఉంటుంది, వాళ్ళకో జీవితం ఉంటుంది, బ్లర్ చేస్తామా చేయమా? దాన్ని కూడా నెగిటివ్ కామెంట్ చేస్తుండు మన తొలి వెలుగు రగ్గారు. సో సంతోషం. అయితే మన తొలి వెలుగు రఘు మహిళలను శారీరకంగా వాడుకొని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసావని చెప్పమంటే చేతగాక ఫేక్ న్యూస్ అంటూ కామెంట్స్ పెట్టిస్తున్నావు, రిపోర్ట్స్ కొడుతున్నావు కదా. మరి బాధిత మహిళ కూడా ఫేక్ అని చెప్పు అంటున్న బాధితురాలు. నేను చెప్తలేను, ఆ బాధిత మహిళ చెప్తా ఉంది. ఒరే బాబు సరే ఈ ఫేక్ న్యూస్ ఇదంతా అంటున్నావు కదా, నేను కూడా ఫేక్ అని చెప్పు. ఎవరైతే ఈ నెగిటివ్ ఈ ఫేక్ న్యూస్ అని కామెంట్ పెడుతురో వాళ్ళు కూడా మరి ఈ మహిళ కూడా ఫేక్ అని చెప్పు. ఇంకోటి 2022లో జరిగిన చాటింగ్ చూపించిన కదా మహేష్ భాయ్, దానికి దీనికి అంటే ఇప్పటికి కూడా ఆ మహిళ బతికే ఉంది భూమి మీద. 2022లో ఏమన్నా మన రసిక రాజా ప్రొడక్షన్స్ ఏమన్నా మాట్లాడిందా? ఈ అమ్మాయి ఆ వీడియో ఏందో నాకు తెలియదు అని చెప్పిండా నోట్లోకి వెళ్ళి? ఆ వీడియో నాకు సంబంధం లేని ఎప్పుడని చెప్పిండా? ఏం న్యాయం జరిగింది? వీడియో బయటకు వచ్చింది 2022 అనుకోరి, మొన్న 1 year బ్యాక్ వచ్చింది. మరి ఎందుకు మాట్లాడలేదు? ఎప్పుడు మాట్లాడతాడు? పోనీ మీరు మాట్లాడిస్తారా ఈ కామెంట్స్ పెట్టేవాళ్ళు తప్పు లేకుండా? మరి మీరే అడుగురు కామెంట్ సెక్షన్లో. మహేష్ గాడ్సే ఇట్లా అంటున్నాడు, ఇది నిజమా కాదా? ఇప్పుడు శీల పరీక్ష చేసుకో అంటున్నా నేను, ఆయన పత్తి అని చెప్పుకో అంటున్నా. లేదు మహేష్ గారు చెప్పిన తప్పదే కేసు పెట్టమంటున్నా. ఇప్పుడు ఆ మహిళ కూడా అదే చెప్తుంది. ఇలా మీకు ఆ రికార్డు కూడా వినిపిస్తా. అయితే నిజం చెప్పు రఘు, ఇంకెంతకాలం ఈ మహిళను మోసం చేస్తావు? 2022కి వెళ్ళి ఈ ఆడదానికి 26, 4 సంవత్సరాలు కావస్తుంది. ఇంకా ఎన్ని రోజులు? అంటే ప్రజలలో ఒక పేరుందని ప్రజల్ని నమ్మించి గొంతు కోసినట్టుగా ప్రజల ముందల మంచోన్ లెక్క కలరింగ్ ఇచ్చి ఇంకెన్ని రోజులు నీ ఆగడాలు? ఇంకెంతకాలం? దీనికి సమాధానం చెప్తే నువ్వు మునగానం అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నా. ఇప్పుడు మరి ఈయన గారు ఒక పత్తిత్తు పని ముందలేసుకురా. పత్తిత్తు పని గురించి మాట్లాడతా ఫస్ట్. ఇది నిన్న మనం పెట్టిన పోలింగ్. పెళ్లి చేసుకుంటానని మోసం చేసి శారీరకంగా వాడుకున్నాడు కామాంగుడు మన తొలి వెలుగు రగని పెట్టినాం. 81% మంది మన కమ్యూనిటీ ప్రజలు, అంటే తెల్లారితే భారతీయ సేన రెగ్యులర్గా చూసే ప్రజలు 81% మంది అవునాయ వాడు కామాంధుడే అని పెట్టరు. ఏమని పెట్టరు? అవునాయ వాడు కామాంధుడు, మహేష్ గాడ్సే నిజమే చెప్తున్నా అని చెప్పేసి 81% మంది మన కమ్యూనిటీ పోలింగ్. ఇది అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ పోలింగ్. ఏ సంబంధం లేని, అంటే నిన్ననే మన లైవ్కి వచ్చి ఈ ఫేక్ న్యూస్ అని కామెంట్లు పెట్టిన వాళ్ళు 43% మంది కాదు అని చెప్పేసి చెప్తారు. నిన్న మీరు లైవ్ చూసి 5,000 మంది ఓటేసారు. 43% మంది కాదు, మన తొలి వెలుగు రఘు సక్కమైన సంసారి మంచోడు పత్తిత్తు అని చెప్తున్నారు. సో ఆ పత్తిత్తులకు కూడా ఇలా మరి సమాధానం చెప్తాను నేను. ఎందుకంటే పోలింగ్ని మేనేజ్ చేసేంత మాత్రానో, కామెంట్ సెక్షన్ని మేనేజ్ చేసేంత మాత్రానో, రిపోర్ట్స్ కొట్టినంత మాత్రానో, లేదంటే బండి సంజయ్ ఇష్యూ ఉంది కాబట్టి నన్ను బదనాం చేస్తామని చెప్పుకున్నంత మాత్రానో అమ్మాయి అయితే అబద్ధం అయిపోదు, మహేష్ చెప్పేది అబద్ధం అయిపోదు కదా. ఎప్పుడు వచ్చింది అనేది కాదు, అది వాస్తవమా అవాస్తవమా? ఎప్పుడు వచ్చింది పక్కన పెడదాం. వాస్తవం చెప్తున్నా మహేష్, అవాస్తవం చెప్తున్నా, ఇది తేలుతాం మనకి ఇలా. ఇంకా సో మావాడు ఒక మంచి వీడియో ఉంది, జర చూపిస్తాగరా. ఈ 2 సంవత్సరాల కింద వచ్చిన వీడియో అంటుంది కదా ఒకటే. ఇప్పుడు మనోళ్ళు నిన్న పెట్టిరు కదా, ఇది 2 సంవత్సరాల కిందది. మీ అందరికీ జనరల్గా తెలిసిన వీడియో ఇది. ఒకసారి చూడొచ్చు మేడం. I'm not listening you. చెప్పు. సో ఇదే వీడియో ఇప్పుడు మహేష్ 2022 వీడియో తీసుకొస్తుంది. ఇదంతా ఫేక్ అంటారు. ఈయన ముఖం ఫేకా? ఇది వీడియోనా కాదు? అదన్నా చెప్పురా. ఈ ఫేక్ వాళ్ళని అడుగుతున్నా నేను. దయచేసి మీరే నా ఆయుధం. ఈడు మన తొలి వెలుగు రాగా కాదా? అయితే అవును, లేదు ఇది కూడా ఫేక్, ఈడు రగ్గాడు కాదని చెప్పాడు. ఈ అమ్మాయికి సమాధానం చెప్పిండా? ఈ అమ్మాయి ఇప్పుడు మీకు వినిపించిన ఆడియోలో ఉన్న అమ్మాయి, ఒక్క నిమిషం మీకు అన్నీ చెప్పాలన్నా ఇలా డీటెయిల్గా. ఇప్పుడు ఇక్కడ ఆడియోలో ఉన్న అమ్మాయి వేరా, సేమ్ వాయిస్ వినిపిస్తా చూడండి. ఓకే చెప్పు. ఎందుకు మరి చీటింగ్ ఎందుకు చేసినా? మరి చీటింగ్ చేసిన దొంగను కదా నేను.
దోపిడీదారుని కదా, ఓకే దొంగని కదా నేను. ఓకే. చేసి మొత్తం అంతా నీ దగ్గర నుంచి తీసేసుకొని, లేకపోతే నీకు ఇది చేయకుండా ఏమి చేయకుండా అంతా ఆగమనం చేసిన కదా నేను. అవును ఏంటండి కదా నేను. అవును ఇంకేం చేసినావు? అదే అన్ని చేసిన. నువ్వు అసలు నీ లెక్కలేదు. మీ ఇంట్లో నుంచి అంత ఎత్తుకొచ్చిన మీ ఇంట్లోకి వచ్చి. నా ఇంట్లో ఎత్తుకొచ్చుడు కాదురా కుక్క. ఇప్పుడు ఇంకొక ప్రశ్న అడుగుతున్నా. ఇందులో ఈ ఆడియో రికార్డులో ఉన్న వాయిస్ రఘుదా కాదా? ఇది కూడా ఫేకా చెప్పాలి దయచేసి మీరు. ఈ వాయిస్ కూడా ఫేకే అని డిసైడ్ అయ్యేది. లేదు నిజమైతే ఈ మహిళ ఎవరో సమానం చెప్పాలి. ఏం ఫేక్ ఏం రియల్. ఇది ఫేక్ అయితే రియల్ ఏందో వాళ్ళు చూపించాలి నాకు. ఒక అమ్మాయిని మోసం చేసి ఫిజికల్ గా వాడుకొని వదిలేసినావు. అది ఇది కూడా రికార్డ్ చేసుకోండి. మీ ఇంట్లోకి వెళ్ళి కూడా ఎత్తుకొచ్చిన కొన్ని వస్తువులు. అవునా? ఇప్పుడు అమ్మాయి ఏమంటుంది, ఒక అమ్మాయిని ఫిజికల్గా వాడుకొని బజార్లో వదిలేసినాం అన్నది. ఈ వాయిస్లో మాట్లాడిన అమ్మాయి రాంగా, లేదంటే ఇదంతా ఫేకా? మహేష్ గాడ్సే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి క్రియేట్ చేసిందా ఈ ఆడియో కాల్ని? ఈ రఘు వాయిస్ని ట్యాంపరింగ్ చేసిందా? ఇంకేం చేసిందా? ఎట్లా రఘు వాయిస్ ప్లస్ ఒక అమ్మాయి వాయిస్ వచ్చి దాంట్లో మనతోలి వెలుగు రఘు అనే ఒక జర్నలిస్ట్ని ఆ అమ్మాయి నన్ను వాడుకున్నామని ఆరోపణ చేసిన వీడియో ఇది ఫేకా? ఏది ఫేక్ మీరు నాకు చెప్పాలి దయచేసి. ఇప్పుడు ఈ రెండు వాయిస్ విన్న తర్వాత సేమ్ అమ్మాయి కదా, ఇది 2022 చాటింగ్ అంటారు. ఈ వీడియో వచ్చేసి 2022 అంటారు కదా. మరి 2022కి వెళ్ళి సమాధానం చెప్పిండా మీరు అన్నట్టే అనుకుందాం. ఇంతవరకు ఎక్కడైనా నోరు తెరిచి ఈ వీడియోకి నాకు సంబంధం లేదని చెప్పిండానే. ఏది ఒక్క నిమిషం. సో ఈ వీడియో నాకు సంబంధం లేదు అని చెప్పేసి రఘు ఎప్పుడైనా చెప్పిండా ఇప్పటి వరకు? ఎందుకు చెప్పలే? బాధ్యత లేదా? చెప్పాల్సిన బాధ్యత లేదా? తెలంగాణ ప్రజలకు ఇది ఫేక్ అయ్యా, ఇది నా మీద క్రియేట్ చేసిరు, నాకు ఇంకో ట్రాఫికో ఏదో ఒక ట్రాఫిక్ జరిగింది నా మీద అని చెప్పిండా? ఎందుకు చెప్పలే? ఇప్పుడు అడుగురిపోని ఆ ఫేక్ న్యూస్ అని చెప్పేటప్పుడు ఇప్పటికైనా అడుగురా. మీరు నమ్మే మన తొలి వెలుగు రఘు పత్తితే నేను ఒప్పుకుంటున్నా. అడుగురి ప్రశ్నను, నేను అడిగిన ప్రశ్న మీరు కూడా అడుగు, తప్పే ఉంది. మహేష్ గాడ్సే ఇట్లా అంటుండే, రఘు నువ్వు మంచోనివి, మీ అందరం నమ్ముతున్నాం, మా అందరి తొలి వెలుగు నువ్వు. మరి మహేష్ ఏమో తొలి చీకటని నేను పరిచయం చేస్తున్నావు, నువ్వు చీకటా తొలి వెలుగా? అడుగురా ఆయన్ని. ఈ వీడియో కన్నా సమాధానం చెప్పలే. ఇక ఇప్పుడు ఇది మన తొలిలు రఘు. నేను నిన్న లైవ్ అయిపోయినా, మీరు అడిగిరు కదా అన్న లైవ్లో తీసుకోరా అన్న. లైవ్లోకి తీసుకోలేక ఒకటే మొబైల్ ఉంటే చేయలేకపోయినా. తర్వాత 9:56కి నిన్న కాల్ చేసిన, లాస్ట్కి 521 చూసుకొని ఈ అమ్మాయి ఇచ్చిన స్క్రీన్ షాట్లో కూడా 521 ఉంటుంది. మనందరం గూగుల్ పే కొట్టిన నెంబర్ ఒకప్పుడు మీకు గుర్తుందో లేదో, అది కూడా 521. ఒక్క నిమిషం, ఇక్కడ ఉంటుందా? అయ్యో ఇది కూడా 521 కదా. మీకు క్లారిటీ వచ్చిందిగా. అమ్మాయి ఇచ్చిన మొబైల్ నెంబరు, నేను కాల్ చేసిన మొబైల్ నెంబరు అన్నీ కూడా సేమే ఉన్నాయి, ఏం తేడా లేదు. ఈయనకు 4 సార్లు కాల్ చేసిన, నిన్న బ్లాక్ చేసిండే. ఎందుకు బ్లాక్ చేసినా సమాధానం చెప్పండి. బ్లాక్ చేయలేదంటారా మీరు? ఒకవేళ ఒక్క నిమిషం ఆగు, ఇలా కొడితే వచ్చేస్తాడా మీ దోస్త్? ఇప్పుడు రావాలి, ఒక్క నిమిషం, చాటింగ్ వస్తుంది. సో ఇది ఆయన గారి చాటింగ్. ఇంకో మనం పంపిన వీడియోలు ఫస్ట్ ఏం పోయినాయి, ఇప్పుడు ఎందుకు పోతలేవు? డబుల్ టికే పడ్డది కదా, ఇష్యూ స్టార్ట్ అయినప్పుడు ఎందుకు పోతలేవు? నేనేం అడిగినా, పబ్లిక్ మీ వీడియో పైన మీ స్పందన తీసుకోమన్నారు అన్న, అందుకే కాల్ చేస్తున్నా. మీరు ఫ్రీ అయ్యాక తిరిగి కాల్ చేసి మీ వర్షన్ సమాధానం చెప్తారని ఆశిస్తున్నా. ఇది అదే నెంబర్. అయ్యో మీకు కావాలంటే మళ్ళీ మొబైల్ నెంబర్ చూసుకోరు. మహేష్ గారు లంగాన్ని మీరు లేనిపో నాకు మచ్చ ఎగురు 521. ఎందుకు బ్లాక్ చేసారో సమాధానం చెప్పండి. లేదు నేను తప్పనని నిరూపించామండి, ఏదో ఒకటనే నిరూపించాలి, తప్పేం లేదు, మనం మాట్లాడదాం. ఇంకా ఇప్పుడు కాల్ చేసిన సమాధానం లేదు, పోలింగ్ ప్రజలు చెప్పిరు. ఇదొక అసలు నా జీవితంలో ఈ ఛానల్ చూడలేదు, ఆయన దండం పెడతలేదు. నేను 2.5 సంవత్సరాలకి వెళ్ళి యూట్యూబ్లో ఉన్నా, 10 సంవత్సరాలకి వెళ్ళి మొబైల్ వాడుతున్నా. ఈ ఛానల్ అనేది భూమి మీద నాకు తెలియదు ఇంతవరకు. కైజర్ న్యూస్ తెలుగట. అందులో ఒక అమ్మాయి నాకు చేసి వీడియోలు తెలంటికలు వచ్చినాయి అక్క, తెలంటికలు వచ్చినాయి.
నువ్వు నా దగ్గర జర్నలిజం చేయక ప్లీజ్ దయచేసి. ఇక మా యొక్క మహేష్ గౌడ్ అంటుంది, నీ చదువు పాడుగా ఏం నేర్చుకున్నావు నువ్వు నాకు తెలియదు కానీ. సో మా రఘు గారి పైన నేను బండి సంజయ్ గారి కొడుకు ఇష్యూ రాగానే ఎమ్మటే దీన్ని తీసుకొచ్చిన. నా దాంట్లో ఒక్కరు కూడా బండి సంజయ్ కొడుకు సంబంధించిన వీడియోలే అంటాను. నేను డే 1 రోజే మాట్లాడినా. నా ఛానల్ ఇప్పుడు వీడియో చూపిస్తాను నేను కావాలంటే, మీరు అందరు చూసారు, నేను కూడా లైవ్ పెట్టిన. ఏమని చెప్పినా, అరే బై ఇద్దరి ప్రేమ వ్యవహారం అది బెడిసింది, ఆధార్ కార్డులో ఒక డేట్ ఆఫ్ బర్త్, ఇంకో దాంట్లో ఇంకో డేట్ ఆఫ్ బర్త్ ఉంది, ఆ అమ్మాయి మైనరా కాదా మేజర్ అనేది ఇంకా తేలలేదు, అందుకే అబ్బాయిని అరెస్ట్ చేయలేదు. ఏది ఏమైనా సత్యం గెలవాలని కోరుకుంటున్నాం, ప్రేమ వ్యవహారం చెడడం వల్ల ఇది బజార్లో పడ్డదని నేను చెప్పిన, నా వివరణ ఇచ్చిన. కానీ ఈ వివరణ మా సార్ ఎప్పుడు ఇస్తారని నేను అడుగుతున్నా. తప్పనే ఈ బచ్చ ఛానళ్ళతో నా మీద వీడియో కొట్టిస్తే వారి రగ్గ ఇలా చాలా ఉన్నాయి ఎంటికలు. నీకు దమ్మున్న కాడికి విక్కో, నీకు దమ్మున్న కాడికి విక్కోరా, గిట్లేందుకురా నువ్వు మాట్లాడరాదురా. మహేష్ గారు చెప్పింది రాంగు, ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు, ఆ ఆడియో కాల్ ఏదో నాకు తెలియదు, ఆ చాటింగ్ ఏదో నాకు తెలియదు, ఆ మొబైల్ నెంబర్ నాది కాదు. చెప్పు, నన్నే లంగననే. ఇప్పుడు అమ్మాయి ఒక క్వశ్చన్ అడుగుతుంది, దయచేసి ఒక్కసారి మీకు వినిపిస్తా. ఇప్పుడు నేను ఆల్రెడీ మీతో మాట్లాడుతూ చెప్పిన, అమ్మాయి పబ్లిక్ లైఫ్లో ఉన్నది, ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటా ఉన్నతమైన హోదాలో పనిచేస్తుంది, బజార్లో పడటానికి అంత సింపుల్ కాదు. అమ్మాయి మన ద్వారా ప్రయత్నం చేస్తున్నాం. అమ్మాయి లేదు, ఇది 4 ఏళ్ళ కింద పట్టుకొచ్చి చెప్తున్నాను. మరి ఇక్కడ మీరు మే 11, ఇది నిన్ననే కదా, మీకు డేట్ చూడొచ్చు, మే 11 నిన్న మనం సాయంత్రం 5:32 ఆ మహిళతో మాట్లాడినాం. సో ఒకసారి మన తొలి వెలుగు రగ్గారు మరి ఇప్పుడు నాకు సమాధానం చెప్పాలి. నేను అమ్మాయి ఒక ప్రశ్న అడుగుతుంది, ఈ ఫేక్ అనే వాళ్ళకి ఒక ప్రశ్న అడుగుతుంది. ఒకసారి ఉంది పోయి నా మీద కేసు పెట్టాం, ఆయన చెప్పిన ఇన్ఫర్మేషన్ తప్పు, నన్ను అసాసినేట్ చేస్తానని చెప్పి కేసు పెట్టాం మనం. అప్పుడు ఇష్యూ బయట రేపు వీడియోలో ఏదో చెప్పండి, ఒకవేళ కనుక నా క్యారెక్టర్ ఫేక్ అయితే, క్యారెక్టర్ అసాసినేట్ చేస్తే నా మీద కేసు పెట్టమనండి కదా. అంతే కదా, ఎవరైతే ఈ వీడియో ఫేక్ అంటున్నారు లేదంటే కామెంట్స్ పెట్టిస్తున్నాడు. ఇప్పుడు ఇప్పుడు ప్రాబ్లం ఫేస్ చేసింది మీరు, మీకు నిజం తెలుసు, మోసం చేసిన సొసైటీకి ఏం తెలుసు. మీరు ఏం చెప్తారంటే రేపు అంటున్నారు కదా ఇదంతా ఫేక్ అనేసి, అంటే ఇప్పుడు వంశీ బిల్డర్స్ లో కొన్ని బిల్డర్స్ అప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళకి జస్టిఫికేషన్ ఇచ్చుకున్నారు, వాళ్ళ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అనేసి, కాలోజీ అనేసి, ప్లస్ టీవీ తెలంగాణ అనేసి అందరూ వచ్చి మరి జస్టిఫికేషన్ ఇచ్చుకున్నారు కదా, రేపు తప్పు లేదు అది అనేసి. ఒక్క మాట మాట్లాడమని రాకుండా లేదంటే వాళ్ళందరూ వచ్చి తప్పు అనేసి చెప్పమన్నది అని అడగండి కదా. అర్థమైందా? కాలోజీ శ్రీనివాస్ కానీ, ప్లస్ టీ వాళ్ళు కానీ, లేదంటే పృథ్వీరాజు గారు కావచ్చు, లేదంటే పాజం యాదగిరి గారు కావచ్చు, గాది ఇన్నయ్య గారు కావచ్చు, ఇంకా రఘుతోని ఎవరైతే ఈ ఇద్దరికి సంబంధించిన తెలిసిన వాళ్ళు ఒక్కరైనా, ఇప్పుడు ల్యాండ్ గ్రాబింగ్ ఇంకోటి ఇష్యూ వస్తే, రియల్ ఎస్టేట్తో ఇంకోటి ఇష్యూ వచ్చి రఘు మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే అందరూ వచ్చి లేదు రఘు మంచోడు అని చెప్పేసి మాట్లాడారు కదన్నా. ఇప్పుడు ఈ విషయంలో కూడా మహేష్ గారు చెప్పేది తప్పు, మేము చెప్పేదే రైట్ అని చెప్పేసి ఆ కాలోజీ సీన్ గారు కావచ్చు, ప్లస్ టీ వాళ్ళు కావచ్చు, పక్కా తెలంగాణ రాము కావచ్చు, పృథ్వీరాజు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మీరందరూ వచ్చేసి మహేష్ గారు చెప్పేది తప్పు అని ఖండించమంటుందా? అదే మహిళ 4 సంవత్సరాల కింద అన్నారుగా, ఇది ఫ్రెషే, నిన్ననే మాట్లాడిన కాల్ రికార్డు. ఆ మహిళ యొక్క ఆవేదన మీకు తెలవాలని చెప్పేసి రోజొకటిగా తీసుకొస్తాను స్పందించేంత వరకు. సో ఇప్పుడు ఎవరైతే ఛానల్ పేర్లు చెప్పిందో వాళ్ళని ఒక్కొక్కరిగా ఖచ్చితంగా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అంటే మా బ్రోకర్ గారు రగ్గాడు బ్లాక్ చేసుకోవచ్చు, కానీ వాళ్ళ వెనకంగా ఎవరైతే ఉన్నారో వెనకంగా ఎవరైతే మద్దతు ఇస్తారో ఈ మహిళ చెప్పే తప్పు, మహేష్ గారు చెప్పే తప్పు అని చెప్పేసి వాళ్ళందరికీ తెలుసు. ఈ విషయం ఆల్రెడీ ఖండించమంటుంది, అంతే, ప్రొటెక్ట్ చేసుకోమంటుంది, రఘు వైపు నిలబడమంటుంది. ఈ విషయంలో రఘుది ఏం తప్పు లేదు, రఘు వైపు నిలబడుతున్నాం మేమని వాళ్ళు చెప్పమంటుంది. చెప్తే తర్వాత సినిమా ఆమె చూపిస్తుంది, నేను కూడా చూపిస్తా. రోజు మన ఛానల్నే ఉంటుంది సినిమా, 70mm సినిమా నడుస్తుంది. ఇప్పుడు ఈ ఫేక్ ఎవరైతే ఫేక్ అంటారో మరి వాళ్ళు సమాధానం చెప్పమంటుంది. ఈ మహిళ కూడా ఫేకే, ఈ సమస్య కూడా ఫేకే, అసలు ఈ మనిషే లేదు, మహేషే క్రియేట్ చేస్తుండు. ఇప్పుడు నేను తీసుకొచ్చిన ఈ ఆడియో కాల్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేట్ చేసిందే, ఇది కూడా తప్పే.
భూప్రపంచంలో రగ్గాడు ఒక్కడే పతివ్రత, అందరూ లంగలే దొంగలే అని చెప్పమంటుంది. ఎందుకంటే పచ్చకామెర్లు వచ్చినోనికి ప్రపంచం మొత్తం పచ్చనే కనిపిస్తుంది. ఇప్పుడు వాని మాయలో జనాలు పడిపోయారు. ఇక నన్ను ఏది చేసిన వాడు అంటాడంట, నువ్వెంత మొత్తుకున్నా జనం నన్ను తప్పు చేసినట్టు నమ్మరు, ఎందుకంటే జనం ముందని అంత పతివ్రతనని చెప్పుకున్నట. ఇప్పుడు ఆ మహిళ చెప్పింది నిజమైంది కదా. నిన్న మనం ఒక్క వీడియో కొట్టగానే మావాడు మొత్తం పాజిటివ్ కామెంట్స్ పెట్టించుకుంటాడు, పాజిటివ్ పోలింగ్స్ ఇప్పిస్తాను. ఏమవుతుంది అప్పుడు? మహేష్ గారు చెప్పింది తప్పకూడదు. ఎమ్మటే ఆ మహిళ, అన్న నాకు ఇబ్బంది అయినా పర్లేదు, నేను మాట్లాడతా, నేను చెప్పాలనుకుంది మీరు కన్వే చేయరని చెప్పేసి నాతో మాట్లాడింది. ఇప్పుడు చెప్పు, దీనికి నెగిటివా పాజిటివా, ఫేకా, ఆ అమ్మాయి కూడా ఫేకేనా, ఈ ఇష్యూ కూడా ఫేక్? ఇప్పుడన్నా చెప్పు. ఒకటి, అమ్మాయి చేస్తున్న డిమాండ్ ఏంటంటే, మా ఇద్దరి వ్యవహారం, నన్ను వాడుకున్నది, నన్ను ప్రెగ్నెంట్ చేసింది, నా జీవితాన్ని నాశనం చేసిన విషయం కాలో సీన్కి, తర్వాత ప్లస్ టీఓలకి, తర్వాత మనతొలి వెలుగు ఎంప్లాయీస్కి, పృథ్వీరాజ్కి, తర్వాత పాశం యాదగిరి, వీళ్ళందరికీ తెలుసు. దమ్ముంటే వీళ్ళందరూ ఇప్పుడు మహేష్ గారితో చేస్తున్న వీడియోలు ఈ అమ్మాయి ఇద్దరు ఫేక్ అని చెప్పేసి రఘుని డిఫెండ్ చేయమని చెప్పేసి, రఘు వైపు ఉండమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నది. సో దమ్ముంటే డిఫెండ్ చేసుకుని రఘు మంచోడు, ఇదంతా ఫేక్ అని చెప్పి కామెంట్ సెక్షన్లో ఎందుకు జనం ముందు మాట్లాడదాం. మనం జనం ముందు మాట్లాడితే తెలిసిపోతుంది కదా. ఎక్కడంటే అక్కడ వస్తా, ఎప్పుడంటే అప్పుడు మీరు చెప్పుడు సమాధానం. నన్ను రమ్మనండి, నేను కెమెరా తీసుకొని వస్తా. ఇప్పుడు నేను చెప్పిన 5 పేర్లు ఎవరైనా సరే రెడీనా? తేలుద్దాం ఇది కూడా. ఇప్పుడు సరే, మహేష్ గారు అంటే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, అంటే రగ్గాలంటే నా ఛానల్ హ్యాక్ చేసినానో, నాకు రిపోర్ట్లు కొట్టినానో, కోపమో తాపమో ఏదో ఒకటి ఉంది కాబట్టి నేను తిడుతున్నా. నేను లంగనే అనుకుందామే. వీడు ఒక వీడియో కొట్టించిన నా మీద, పర్లేదు బతకని, మన వల్ల బతికే మంచిదే. కానీ మా తలవారు తాతకు వచ్చింది, దీనికి సమాధానం చెప్పాలి, మన తొలి వెలుగు రాగానే నేను వీడియో వచ్చింది. ఇప్పుడు తలవారు తాతకు కూడా సమాధానం చెప్పరు. అదే ఆయన అంటుండు, ఈ రికార్డులు ఇవన్నీ ఏందా, నిజమా అబద్ధమా? మొన్న తొలి వెలుగు మరి ఏమాత్రం త్వర అడుగుతుందో చూపివా అంటున్నాడు మా ముసలాయన. మా తాత అడుగుతున్నాడు, మా తాతకు సమాధానం చెప్పవా? ఇంకేం తప్పలే కదా. మహేష్ గారు అంటే వెస్టెడ్. ఇప్పుడు మహేష్ గారు బండి సంజయ్ కొడుకు ఇష్యూ డైవర్ట్ చేస్తాను వీడియో చేసింది, నేను లంగనేనా? అమ్మాయి కూడా ఫేకే. ఈయనైతే ఇప్పుడు బండి సంజయ్ వర్గం అయితే కాదుగా. ఈయన ఎందుకు చేసిన వీడియో? నిజం లేకపోతే పోనీ ఈయన సమాధానం చెప్పురి. లేదు మహేష్ గారు సార్ లంగా దొంగను ఆయన ఫోన్ చేశానని చెప్పురు, నాకైనా ఎవరికైనా చెప్పురి. లేదు ఇగో చిలక ప్రవీణ్ ఉన్నాడు, చిలక ప్రవీణ్ కూడా పెట్టిండు, ఒరే కుక్క నాతో వాడుకున్నావు, పిల్లలు పుట్టిస్తానని వాడుకున్నావు, తొలి వెలుగు రఘును పిచ్చి తిట్లు తిట్టినా బాధితురాలు, ఇది కూడా తప్పు అని చెప్పురా. ఇంకో యూట్యూబ్లో పెట్టిండు, ఇన్స్టాగ్రామ్లో పెట్టిండు, సోషల్ మీడియాలో పెట్టిండు. ఇగో దీనికి తోడు బీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు బండి సంజయ్ కొడుకు విషయంలో తనుకుడు రోజు సోషల్ మీడియాలో దుమ్ము అని వస్తున్నాయి వీడియోలు. ఆఖరికి మరి బీఆర్ఎస్ హ్యాండిల్ కూడా పెట్టిరా. బీఆర్ఎస్ వాళ్ళు కూడా అడుగుతున్నారు ప్రశ్న, మహేష్ గారు వెస్టెడ్ ఇంట్రెస్ట్తో పెడుతుండు, సంతోషం, నేను లంగనే, నేను దొంగనే. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ వాళ్ళకి ఏం పనే, వాళ్ళకి బండి సంజయ్ కొడుకు ఇష్యూ పెద్దగా నడుస్తుంది, మరి అది ఎందుకు వాడుకుంటలేరు? ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు చిలక ప్రవీణ్ మాట్లాడుతారు కదా బండి సంజయ్ కొడుకు మీద, మరి ఈయన కూడా పెట్టింది కదా. నేనంటే లంగని చెప్పురా, వాళ్ళకన్నా సమాధానం చెప్పురి, నాకు చెప్పకురి, నేను లంగనే కదా. ఇగో ఆయన ఒక చిన్న ముచ్చట రాసింది చూడండి, నాకు గమ్మతి అనిపించింది. తోటి మీడియా మిత్రుగా ఇతడి మీద ఎప్పుడు కోపం లేదు, కానీ తీన్మార్ మల్లనతో చిలక ప్రవీణ్కు విభేదాలు వచ్చినప్పుడు అతడు అర్ధరాత్రి వాట్సాప్ కాల్ చేసి, చిలక ప్రవీణ్ అన్న ఇక మల్లిగాని వదలొద్దు, వాడు దుర్మార్గుడు, దెబ్బ మీద దెబ్బ కొట్టాలన్నా అని మద్దతు ఇచ్చినట్టు నటించాడు. ఇది చిలక ప్రవీణ్ విషయాల్లో. మళ్ళీ అంటే మావాడు డబుల్ గేమ్, నల్లికుట్లో వేసాలంటే ఎట్లుంటాయి, ఇట్లే ఉంటాయి అనమాట. సో మావాడు అంటుండే, వీడు పెద్ద లంగా, వీడు లుచ్చనా కొడుకు, వీడు ఒక దళిత బిడ్డను ఓర్వలేదు, వీడు కిరాచకుడు, లుచ్చనా కొడుకు, మరి మహిళను వాడుకొని ఈ మహిళను 4 సంవత్సరాలుగా వేధించి సమాధానం చెప్పకుండా దొంగ లెక్క తిరుగుతా ఉండు, దొంగ నా కొడుకు, నేను ఎడవకాలు చెప్పు తీసుకొని కొట్టాలని చిలక ప్రవీణ్ అంటుండు. నేను కూడా కొడతా, సమాధానం చెప్పకపోతే రేపు చెప్పు తీసుకొని పెండలది కొడతా, లేకపోతే నా తప్పైతే నా మీద కేసు పెట్టు, లేదా ఆ మహిళ మీద కేసు పెట్టు, ఆ మహిళది తప్పని, లేదా నా తప్పని, లేదు ఇదంతా ఫేక్ అని, నా పరువు తీస్తున్నారు, పరువు నష్టం దావా, ఇజ్జత్ దావా కేసు రాదా? పోలీసులు లేరా? చట్టాలు లేవా? ధర్మంగా పోదాం.
ఇలా ఏదైనా ఏ దానికైనా నువ్వు సిద్ధమైతే నువ్వు మొగోనివి, ఏ దానికి నువ్వు సిద్ధమైనా నువ్వు మొగోనివి, లేకపోతే నాకు తెలియదు. నువ్వు మొగోనివి అయితే ఒప్పుకో. నేనేమంటున్నా, అసలు ఈ ఇష్యూలో నీకు సంబంధం ఉందా లేదా? ఈ అమ్మాయి నీకు తెలుసా లేదా? అర్చన అనే మహిళను నువ్వు వాడుకున్నావా వాడుకోలేదా? ఆ అమ్మాయిని ఫిజికల్గా వాడుకొని ప్రేమ పేరుతోని ప్రెగ్నెంట్ చేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా మోసం చేసినావా లేదా? లేదు. ఒకవేళ మోసం చేయకపోతే, ఇష్యూకి నాకు సంబంధం లేకపోతే తెలంగాణలో 7 కంటే ఆడికి నువ్వు రావచ్చు. నేను దేనికంటే దానికి సిద్ధం. నా దగ్గర ఉన్న సాక్ష్యాలు చూపిస్తా, మరి తెలంగాణ ప్రజల ముందు పెడదాం మనంతా. లేదు స్పందించను అంటాండు కానీ సౌట ఇడు జరాగరే వీడియో చూపిస్తాను మీకు. ఇది సౌట నిన్న ఏమంటాడు జర చూడు. నువ్వు దొంగవు దొరికిపోయినావని చెప్పేసి దొంగ నా కొడుకు దొరికిపోయినాక 100 దేశాలు ఎత్తారు. అది నిజమైపోతావరా రఘు? దొంగవా కాదా అది చెప్పు. మిగతా ఎందుకురా? ఇగో ఈ వీడియోలో చూడరా మా వాడు గమ్మ చెప్తాడు. బిఎస్కే సేన అని ఆ ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో నా మీద ఇష్టం వచ్చినట్టుగా దుష్ప్రచారం చేయించుకున్నాం కదా. ఒక అమ్మాయిని మోసం చేసి ఫిజికల్ గా వాడుకొని వదిలేసాం. అది ఇది కూడా రికార్డ్ చేసుకోండి. మీ దగ్గర తెచ్చుకొచ్చిన కొన్ని వస్తువులు. అవునా? అది నాకు తెలియదు. అర్థమైనా? నేను ఐడెంటిటీ అర్థమైనా. బట్ నువ్వు ఒక అమ్మాయితో పడుకోవడానికి, ఒక అమ్మాయిని ఫిజికల్ గా యూజ్ చేయడానికి నువ్వు కిందిస్తావు వేసి అబద్ధం ఆడి, రైట్? ఇప్పుడు బిఎస్కే షేర్లను టార్గెట్ చేస్తుర్రు, నా పైన దుష్ప్రచారం. ఒరే రండా, దుష్ప్రచారం అంటే ఏంది? నువ్వు వాడుకున్నది దుష్ప్రచారం చెప్తున్నా, ఈ అమ్మాయి చెప్పు తీసుకొని కొట్టింది దుష్ప్రచారం చేస్తున్నా, లేకపోతే అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసి నేను నెంబర్ 1 ఛానల్ అని దొంగ నా కొడుకు లెక్క తప్పించుకొని తిరిగేదాన్ని దుష్ప్రచారం చేస్తున్నా. ఏం దుష్ప్రచారం చేస్తుండ్రా? నన్ను బీజేపీకి కలుపుతున్నావు, ఓకే. నిన్ను కాంగ్రెస్ కలుపుతున్నా, ఓకే. ఇది పక్కన పెడదాం. అమ్మాయి విషయంలో నేను మాట్లాడింది ఏం దుష్ప్రచారం చెప్పురా కొజ్జా నా కొడుక? ఇది దుష్ప్రచారం చెప్పు. మహేష్ గారు ఇది నా మీద అబద్ధం ఆడుతున్నాడు, ఇది నా మీద అబద్ధం చెప్తున్నాడు. ఇప్పుడు కాల్ రికార్డు తప్పు. 4 సంవత్సరాల కింద ఇష్యూ. 4 సంవత్సరాల కింద మాట్లాడదాం, నిన్నది మాట్లాడదాం, మొన్నది మాట్లాడదాం, రేపుది మాట్లాడదాం, ఈరోజు కూడా మాట్లాడదాం, ఏదైనా మాట్లాడదాం. లేదు ఇగో ఇప్పుడు ఒకసారి మొబైల్ నేను ఒక నెంబర్ చెప్తా, కాల్ మావోడు గమ్మ చెప్తాను కదా, నో ప్రాబ్లం. నిన్న ఇంకో మొబైల్ లేక చేయలేకపోయినా, ఇప్పుడు ఇంకో మొబైల్ ఉందా నేను చేస్తా అన్న. ఇది ఉన్న నెంబరే చేస్తా, వేరేది ఏం చేయను. మావాడు ఇప్పుడు లైవ్ రాలే, భయపడతాను కొడుకు. నిన్ను అడిగిరు కదా నా ఫేక్ అని. ఇది ఉన్న నెంబరే బరాబర్ పెట్టిన, ఇది మీరు చూసుకోవచ్చు కావాలంటే. సో బరాబర్ నెంబర్ టైప్ చేసిన. ఇప్పుడు నేను ఫోన్ కొడుతున్నా, వాడెత్తితే ఫస్ట్ ప్రశ్న మనం అడుగుదాం, దుష్ప్రచారం ఏందో. వాడెత్తితే మూగోడే. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. 660844 ఇంకో సో ఇప్పుడు కాల్ పోతుంది కదా, పోతుంది. జరాగరా మా వాడు ఎత్తాడా చూద్దాం. ఓకే మంచిగా మాట్లాడతాం పద్ధతిగా. మనకు తెలుసు కదా ఫోన్ మాట్లాడతాం, మనం పద్ధతిగా మాట్లాడతాం. లైవ్లోనే ఉంటుంది సినిమా మొత్తం. చూసినారా? నేను మళ్ళీ చేస్తానే. మీరు నన్ను ఇప్పుడు మహేష్ గారు చేస్తలేడు అంటారు కదా, బరాబర్ చేస్తున్నా. స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు, మొత్తం రింగ్ అవుతలేదు. నేను లంగనే, నేను దొంగనే, నేను చెప్పేదంతా ఫేకే. హలో రఘు, నా పేరు వచ్చేసి మహేష్ గాడ్సే. సో అర్చన అనే అమ్మాయిని మీరు వాడుకొని మోసం చేసిరని చెప్పేసి నేను రోజు న్యూస్ చేస్తున్నా. ప్రజలు ఇది తప్ప రైటా నేను స్పందించమంటారు, అందుకే రికార్డ్ చేసి పంపిస్తున్నా. రేపైనా సరే నువ్వు లైవ్లో చెప్పేసి. నాకు మహేష్ గాడ్సే లైవ్లో కాల్ చేసిండు, అది ఇప్పుడు రికార్డ్ అవుతుంది, ఆయనకు పంపిస్తున్నాను మేస్త్రికి. సో రేపైనా రియాక్ట్గా, ఓకేనా? రైట్ రైట్, అర్థమైపోయిందా?
మనం ఆడియో రికార్డ్ 10 seconds నిన్న మన నుంచి రికార్డ్ అవుతుంది కదా, సో రికార్డ్ చేసి మరి పెట్టినామే. ఇప్పుడు ఇక మీకు మహేష్ గారికి చేతగాని పనులు ఏం చేయడు, ఏదున్నా చేతగాని పనులు చేస్తా. సో ఇప్పటికైనా మన దమ్ ఉంటే రియాక్ట్ అన్నమాట. మీకు అయిపోయిందా విషయం? రైట్, ఈ నెంబర్కి మనం ఫోన్ చేసి, లేదంటే ఒక పని చేయరు, మీరందరు ఫోన్ చేయరు. నెంబర్ అయితే ఒకప్పుడు రాసిరుగా గూగుల్ పేల కోసం ఫోన్ అన్న ఛాయ్ పైసలు కొట్టమని చెప్పేసి నెంబర్ రాసినప్పుడు తప్పలేదుగా. ఛాయ్ పైసలకు నెంబర్ అడిగింది. సో అప్పుడు మన ఛాయ్ పైసలు కొట్టిన నెంబర్కి ఇదే మన ఛానలే అది. ఇగో ఈ నెంబర్ ఇక్కడ రాస్తున్నా, మీరు అందరు అడుగురా అండి. ఎందుకంటే మన సిగ్గా అనిపించలేదు, శరం అనిపించలేదు. నేను ఒక్కరిని అడుగుతుంటే నా ఒక్కరు బ్లాక్ చేస్తారు, మీ అందరు బ్లాక్ చేస్తాడా? మీరు అందరు ఒక్కరైనా అడుగురు, ఎవరైనా సరే ఫోన్ చేయరి, రికార్డ్ ఆన్ చేయరి, నేను అడిగిన ప్రశ్న మీరు అడుగురి, వాళ్ళ సమాధానం ఏదో నాకు ఫార్వర్డ్ చేయరు. ఇంకేంది, అయిపోతుంది కదా. 9866085521 ఈ నెంబర్కి ఫోన్ చేయరా ఎవరైనా. ఫోన్ చేసి నేను చెప్పిన ఇష్యూ తప్ప రైటా, ఇప్పుడే చేయరు లైవ్లో ఉన్నారు. కాకపోతే మహేష్ గారు చెప్పింది తప్ప రైటా, ఇది ఫేకా, మీరే అడుగురు. నేను అడగను, నేను లంగనే, నేను దొంగనే. మహేష్ గారు పెద్ద లంగా, అందుకే టార్గెట్ చేసిన. మీరైతే టార్గెట్ చేయలేగా, మీ అందరికీ అయితే నాకు వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంది, మీకు లేదు కదా. మీరే ఫోన్ చేసి అడుగు ఈ నెంబర్కి. ఇది మనం ఛాయపల్లి కొట్టిన నెంబరే, మనకు అర్హత ఉంది మాట్లాడడానికి. ఫోన్ చేసేదానికి అడుగుతానికి అర్హత ఉంది, ఎందుకంటే మన ఛానల్, మన పైసలు, ఎవరిని అయ్యా జాగిరి కాదు. రగ్గాని అయ్యే సొమ్ము అమ్మ సొమ్ము ఏం పెట్టలే. మనం 10 రూపాయలు ఛాయపల్లి కొడితే బతికి పెద్ద అయ్యిండు. ఇవాళ ఏం చేస్తుంది తెలుసా, జనాలు మొత్తం చుతగానం చేసిన. ఇప్పుడు నల్లికుట్టుడు అని పెట్టిన పేరు మల్లిగాడు. ఎందుకంటే మల్లిగాడు బాజాబ్తాని పెద్ద లంగన రాబోయి జనాల్ని బ్లాక్మెయిల్ చేసిన, నేను దొబ్బి తిన్నాను ఆడు ఒప్పుకుంటుండు. ఈ లంగనా కొడుకు ఒప్పుకోడు. నేను జనం కోసం మాట్లాడుతున్న బ్రోకరేసాలు వేసుకుంటా, కాంగ్రెస్ ఎంగిల్ మెతుకు తినుకుంటా, జనాలు చుతగానం చేసుకుంటా, ఒక రేపిస్టు, ఆ పదం ఈ యూట్యూబ్లో వాడొచ్చో వాడదో, ఉమెనైజర్ అంటే బహు మహిళలతోని, అంటే ఒకరు కాకుండా ఎక్కువ మంది మహిళలతో శారీరక సంబంధాలు పెట్టుకున్న కామాంధుడు మన తొలి వెలుగు రఘు మరి తెలంగాణ రాష్ట్రంలో ఒక ఛానల్ పెట్టుకొని ఛానల్ని చుతగానం చేసి నా సొంటోడు నిజం మాట్లాడితే వీడు ఫేకు, వీడు బొంగు బొత్స అన్నప్పుడు మీకే సమాధానం. నేను ఫేకేనే, మీరు అడుగురి క్వశ్చన్. నేను ఫేకే, నేను లుచ్చనే, నేను లంగనే ఒప్పుకుంటున్నా. మీరైతే లంగలు కాదుగా, మీరైతే లుచ్చలు కాదుగా. మీరందరూ ఛాయపైసలు కొట్టిరుగా, నేను కూడా కొట్టినగా. ఛాయపైసలు కొట్టినా నేను ఒక్కరిని లంగని, మీరందరూ మంచిగా, మీరందరూ అడుగురి మహేష్ గారు చెప్పింది రైటా తప్ప అని. లేతే మీరు ఫోన్ చేసి ఒక సజెషన్ ఇరి, మహేష్ గాడ్సే మీద పరువు నష్టం కేసు ఏమని చెప్తున్నాను, నా మీద కేసు ఏమండి, ఐఎమ్ రెడీ. మీరు మంచి సలహా ఇరే, మీరు రఘు మంచి కోరుకుంటారు కదా, మంచి కోరుకోరి సలహా ఇరి, సమాధానం చెప్పమని దమ్ముంటే. దీనికి సమాధానం చెప్తే వాడు మూగోడు, లేకపోతే నాకు తెలియదు. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఒక్కగానొక్క కూతురు ఉండే, వెనకంగా అన్నదమ్ములు లేరు, అక్కజెల్లెలు లేరు, ఒక్కగానొక్క కూతుర్ని గారాభంగా పెంచుకొని అల్లారుముట్టుగా సాదుకున్న బిడ్డను పెళ్ళయి భార్య ఉండి పిల్లలుండి, దాని పేరేం పేరు, 10 టీవీనా, 10 టీవీ, 10 టీవీలో పనిచేసేటప్పుడు ఉద్యోగం చేసుకునే ఒక మహిళను తెల్లారితే ఎమ్మటివాడి అమ్మాయిని ట్రాప్ చేసి తొలి వెలుగు ఛానల్ ఓతాలకే పేరు రాగానే ఆ పేరు వాడుకొని అమ్మాయిని చీట్ చేసి ప్రెగ్నెంట్ చేసి అబార్షన్ చేయించి, నాకు పేరు వచ్చింది, నాకు పరువు వచ్చింది, నువ్వు నన్ను ఏం బిక్తావు, నువ్వు ఎంత మొత్తుకున్నా జనం నన్ను దొంగనంటే నన్ను నమ్మరు అంటారుగా. నిజం నిద్ర లేచేసరికి అబద్ధం లోకం మొత్తం తిరిగి వచ్చినట్టు ఆ అమ్మాయి ఎంత చెప్పినా కూడా నన్ను ఎవ్వరు దొంగను అనుకోరని వీడు ఓవర్ కాన్ఫిడెన్స్. నాకు మళ్ళీ మంచిగా వస్తుంది అన్నమాట. ఇంత బలుపినికి జనం నన్ను ఎప్పటికీ మంచోళ్ళకనే అనుకుంటారు. ఎందుకంటే నేను నలుకుట్ల నా కొడుకుని కదా, నిజం ఒప్పుకోను కదా ఎప్పటికీ. నిజంగా ధైర్యంగా మొగోని లెక్క, మొగ పుట్టినోళ్ళ లెక్క తప్ప నిజమా ఒప్ప, లేదంటే తప్పు అయితే కేసు, తప్పు కాకపోతే ఖండించడం. ఈ అమ్మాయి ఫేక్ అని ఖండించమంటుంది. అక్కడ ఖండించు, నువ్వు మొగోను అయితే నోరు తెరువురా కొజ్జనా కొడుక, నోరు తెరువు. నీ నోట్లక నోరు తెరిచి మాట్లాడు. లుచ్చ కొడుక, తెల్లారితే ఏడిపోతాడు మాడుతున్నా. నోరు తెరిచి నాకేం తెలియదు అని చెప్పురా. నీ సక్కమైన సోలనని చెప్పరాదు,
చక్కమైన సోలవే కదా నువ్వు. కొజ్జనా కొడక, నీ నెంబర్ 1 పొజిషన్లో ఉన్న తెలంగాణలో మంది ఉచ్చదాగి మంది ఛాయపదలు ఇంగిలి మెతుకు తిని ఆలుచ్చ కొడుకు ఈలుచ్చ కొడుకు కలిసి నెంబర్ 1 అయితే నా సొంటోడు నిజాలు మాట్లాడితే రిపోర్ట్లు కొట్టి ఛానల్ హ్యాక్ చేసి నిజాలు బయటకు రాని ఎన్ని రోజులు మురుస్తారా? నిజం ఏదో ఒక రూపంలో బయటకు వస్తుంది. ఇలా నన్ను ఆపితే ఇంకోటి వస్తాడు కానీ ధర్మం గెలుస్తుంది. లుచ్చ కొడుక నా మీద వీడియోలు చేస్తుర్రు, నా మీద అసత్య ప్రచారం. నువ్వు పతివతం చేస్తురా? నువ్వు పతివతం అయితే కదా నువ్వు అసత్య ప్రచారం చేస్తావు. ఏది అసత్యం ఇందులో? నీ ఛాయపదలు కొట్టినా నాకు అడిగే అర్హత ఉందా లేదా? మన ఛానల్ ఇది, నా ఛానల్ ఇది, మన తొలి వెలుగు నా ఛానల్ రా. నేను ఓనర్ని, 1 ఆఫ్ ద షేర్ హోల్డర్ని. నేను 20 రూపాయలు కొట్టినా, తెలంగాణ ప్రజలు మొత్తం కొట్టిరు. నువ్వు బొచ్చు కొట్టినవా? మా జీతగాడు నువ్వు. తొలి వెలుగు ఛానల్ నడిపే రగ్గాడు నా జీతగాడు. నా జీతగాడిని తప్పు చేసి అడుగుతున్నాడు కానీ బరాబరిగా అడుగుతా, బాజాపుతాడుగా కొజ్జానా కొడుక. ఇవాళ గుర్తు వచ్చిందా మహేష్ గారిసే బీజేపీ అని ఇంకోటని, లేదంటే బండి సంజయ్ మనిషి అని ఇంకోటని? మరి నీ ఛాయ పైరు పెట్టినప్పుడు అప్పుడు మంచోళ్ళమేనా మేము? మళ్ళీ కూడా అంతే కదా, తిడితేనేమో మహేష్ గారు లంగా, పైలు పెట్టినప్పుడు మంచోళ్ళం మనందరం. ఎడమకాలు చెప్పించి కొడతా నా కొడుకులారా, తెలుసు కదా నా సంగతి. ఎడమకాలు చెప్పు తీసి పెండలది కొడతా నకరాలు చేస్తే. నిజమా అబద్ధమా 2 ముచ్చట్లు మాట్లాడదాం. ఈ ఫేకు ఈ బొచ్చుల ముచ్చట్లు నా దగ్గర పనికిరావు. చెప్తున్నా గారు రఘువరై, ఇప్పుడు లైవ్ 40,000 పోయిందా నిన్న? వీడియోలు మనకి పోతున్నాయా జరాగరి? ఇప్పుడు రిపోర్ట్లు కొట్టలేదండి. నా కొడుకుల్ని ప్రజలకు తెలియకపోవచ్చురా, ప్రజలకు తెలియకపోవచ్చు. రెగ్యులర్గా మనం పెట్టే షాట్లు పోతూ ఉంటాయి, మీకు తెలుసు. నేను ఒక సింపుల్ నిన్న చూపిస్తా. వీని వీడియోలు పెట్టిన కాడికి ఎందుకు పోతలేవు? 10,000, 4,000, 6,000. ఒక్క నిమిషం. మినిమం 2-3 వేలు ప్రతి వీడియో పోతుంది, అది యూట్యూబ్ ప్రకారం. ఇగో మీరు చెక్ చేసుకోవచ్చు. 4,000 తక్కువ ఒక్కరు కూడా ఉండదు. మరి నిన్న నుంచి రగ్గారి వీడియోలు మనం పెడుతున్నాం, కంటిన్యూషన్ పెడుతున్నాం. చూడరా, 1000, 400, 300, 170, 80, 500. ఎందుకు పోతలేవు చెప్పురే? 40,000 మంది చూస్తారు కదా రోజు లైవ్. నిన్న 40,000 మంది చూస్తారు. నిన్న ఛానల్ పర్ఫెక్ట్ ఉంది. లైవ్కు రిపోర్ట్స్ పనిచేయవు, ఎందుకంటే ఇన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి. వీటికి రిపోర్ట్స్ పనిచేస్తాయి. ఇగో వీడియోలు పెడతాం మనం. నిన్న ఇది ఎంత లుచ్చ కొడుకు అంటే, ఇంత హాట్ న్యూస్ మినిమం 1,00,000 పోవాలి. నిన్న ఇది మినిమం 1,00,000 పోవాలి ఈ వీడియో. రిపోర్ట్లు కొట్టాలి. రండప్పని, ఈ రండప్పనే కాకుండా తెలిసింది. నేను అందుకే రోజు ఇదే మునుగు పెట్టిన. ఇంకా మనం పొలాలు ఉంటే మా వాళ్ళు వరి పొలం పోతే మునుగు పెడతారు. ఇక నేను ఇదే మునుగు పెట్టి వేరే వార్తలు ఏం చదవదలుచుకోలేదు. జనాలకు చేరిందాక చెప్తా. బండి సంజయ్ కొడుకు గురించి లోకం మొత్తం మాడుతున్నాయి. నేను ఒక్కరిని ఎందుకు మాట్లాడుకోవచ్చు? అది మాట్లాడుకున్నా మాట్లాడిన పెద్ద ఒరిగే చేయలేదు నాకు. కానీ ఇది నేను ఒక్కనే మాడుతున్నా. అమ్మాయికి నష్టపోతుంది. నేను కూడా వదిలేస్తే అమ్మాయికి కూడా నమ్మకం పోతుంది. అంటే వాడు ఓవర్ కాన్ఫిడెన్స్. నన్ను ఎవడు ఏం చేయలేడు, ఎవడు మాట్లాడిన జనం వాడిని ఫేక్ అంటారు. నా బొచ్చుల ఫేకు. నిన్ను గుడ్డిగా నమ్మే మూర్ఖులని నేను మార్చడానికి కోసం నేను ఎంతవరకు రెడీ. గుడ్డిగా నమ్మే మూర్ఖులుగానే చూస్తాను. నేను చెప్పేదానికి సాక్ష్యం చూపించి మాట్లాడుతున్నా. ప్రతి పాయింట్ చెప్తున్నా. నిన్న ఫేక్ అన్నారా? 4 సంవత్సరాల కింద అన్నారు. నిన్న మాట్లాడితే చూపించినగా అమ్మాయి అడుగుతుంది కదా, సమాధానం చెప్పండి, ఖండించామనరా. ఆయన సపోర్టర్లు ఉన్నారు కదా, ఆయన పక్కన తిరిగే సన్నాసులు, మేధావులు అని చెప్పుకునే సన్నాసులు, ఆ సన్నాసుల్ని ప్రెస్ మీట్ పెట్టి ఖండించామనరి. ఇప్పుడు ప్లస్ టీవీ, కాలోజీ టీవీ, పక్కా తెలంగాణ, PMR, తర్వాత మన తొలి వెలుగు, అన్నీ ఏడుకుంటే ఉరుకుతున్నాయి కదా. ఏడ ఇష్యూ ఉంటే ఆడు ఉరుకుతున్నాయి కదా. ముందల మైకులు వాళ్ళే పెట్టుకొని మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు కూడా మాట్లాడమంటారు. నా మీద దమ్ము లేదా? నేను తప్పే కదా. సపోర్టర్లు సపోర్ట్ చేయరా? ఇప్పుడు అన్ని విషయాలు సపోర్ట్ చేస్తారు రఘుకి, ఈ విషయాలు సపోర్ట్ చేయరా? చేయమండి సపోర్టు. లేదా నన్ను విలువని 7 గంటలు అడుకొస్తా. నేను నిజంగా నికార్సిగా మాట్లాడుతున్నా. దమ్ముంటే ఆ కొడుకులు స్పందించండి. దమ్ముంటే మొగ పుడితే మా రగ్గాడు, వాడు మొగోడు అయితే బరాబర్గా చెప్తున్నా, స్పందించమండి. నేను ఏమంటలేను, నేను ఒప్పంటలేను, తప్పంటలేను, స్పందించమంటున్నా. ఖండించమను తప్పైతే, లేదంటే ఫేక్ అని చెప్పవాను వాడి నోట్లకి చెప్పండి. మీ కామెంట్లు ఎందుకు? ఇప్పుడు అమ్మాయిని మోసం చేసింది మీరు కాదు, అమ్మాయిని ఫిజికల్గా వాడుకుంది మనకు సంబంధం లేదు. మనం నెత్తి కాదు
నెత్తి కాదు గుండు కాదు మనకేం సంబంధం, కత్తి కాదు నెత్తి కాదు బొచ్చు మనకెందుకు, అసలైనోడు స్పందించాలి. అమ్మాయికి ఈ అబ్బాయికి సంబంధం ఉంది, వాళ్ళిద్దరు ఈ అమ్మాయి స్పందించినప్పుడు ఈ అబ్బాయి స్పందించాలన్నా వద్దా? నేను మొత్తుకుంటే మీరు మొత్తుకుంటే నిజం బయటపడదా? నిజం వీడు చెప్పాలి. ఆ అమ్మాయి చెప్పింది. ఇప్పుడు జడ్జి గారి దగ్గర పోతామే, లేదా బతుకు జట్కా పడి పోతాం. వీళ్ళు లంగనే నా మొగడు లంగ దొంగ వీడు లుచ్చనా కొడుతానే ఆమె అడుగుతుంది మా రోజా గారు ఇంకోరు. అప్పుడు ఆడేం చెప్తాడు, లేదు మేడం నేను మంచోని మేడం పద్ధతి మేడం అంటావు. నువ్వు గట్ట చెప్పు అంటుండ్రా. ఇంటి పక్కల ఇంటి కూడా చెప్తే నిజమా? బాధితురాలు మాట్లాడినప్పుడు నిందితుడు కూడా మాట్లాడాలి. వాడు మాట్లాడకుండా కింద కామెంట్లు పెట్టిస్తే ఈ రిపోర్ట్ కొడితే ఎన్ని రోజులు ఆపుతారా రాగు? తెలంగాణ ప్రజలతో నడిపిస్తా కొడుక. నన్ను ఆపితే సరిపోదు కదా. ఒక్కరిని బ్లాక్ చేసుకుంటా 4 కోట్ల మంది నెంబర్లు బ్లాక్ చేస్తావరా? ఫోన్ వలిగిపోవాలా కొడుక. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకో ఇంక మొత్తాన్ని. నువ్వు స్విచ్ ఆఫ్ అయ్యేదే మిగిలింది ఇంకా లాస్ట్కి. ఇగో ఇప్పుడు నేను వీడియో కొట్టాను, ఇది నేను కొట్టే వీడియోలు కదా, మంది కొట్టిరా సిగ్గులేరా లుచ్చ కొడుకరే. ఆడవిలతో వీడియోలు చెప్తే ఇది నేను కొట్టిన వీడియోలో మంది కొట్టిన వీడియోలరా? నా ఒపీనియన్ చెప్పిన అయిపోయా. సో ఇప్పుడు మన తొలి వెలుగు రావు కామాంధుడు ఉమెనైజరు కామాంధుడు మహిళలను శారీరకంగా వేధిస్తాడు, వాడుకుంటాడు, ప్రెగ్నెంట్ చేస్తాడు, అబార్షన్ చేస్తాడు. ఇవన్నీ నేను ఆరోపణ చేస్తున్నా. ఈరోజు కూడా మన దమ్ముంటే నా తప్పని నిరూపించమను, లేదు నేను తప్పు చెప్తే పోయి కేసు పెట్టమను, ఇంకా వాడిని ఏమైతే ఐఎమ్ రెడీ ఆల్వేస్ మనకు దమ్ముంటే.